హాయ్ ఫ్రెండ్స్, రండి. ఈరోజైతే మనం తిరుపతిలో ఉన్నటువంటి రాఘవ శర్మ గారి ఇంటికైతే వచ్చామండి. పూర్తిగా పచ్చదనంతో నిండినటువంటి ఇల్లు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్ లేక ఇరుకు సత్తుల్లో ఇల్లు కట్టుకొని గాలి ఆడకుండా బతుకుతున్నాం అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో చూడండి ఎన్ని పూల చెట్లు చూసారా, నూరు వలహాలు, మందారం చెట్లు, ఈ యొక్క రాధా మనోహర్ చెట్లు, రకరకాల చెట్లతో పూర్తిగా పచ్చదనంతో నిండినటువంటి ఒక అడవిలాగా ఉన్నటువంటి ఇలాంటి ఇల్లులో నివసిస్తున్నటువంటి మన రాఘవ శర్మ గారు నిజంగా ధన్యులు అనమాట. ఎందుకంటే మనకి ఇలాంటి ఇల్లు కట్టుకునేంత స్తోమత లేదు, అంత ప్లేస్ దొరికే అవకాశం కూడా లేదు తిరుపతిలో. ఇంకో గొప్ప విషయం ఏంటంటే తమలపాకు చెట్టు చూడండి. తమలపాకు చెట్టు చూడండి ఎంత ఎత్తు, ఒక టెంకాయ చెట్టుకి ఏపుగా పెరిగినటువంటి ఈ యొక్క తమలపాకు చెట్టు చాలా అద్భుతంగా ఉందండి. చాలా గ్రేట్. మేము ఎప్పుడైనా తమలపాకులు కావాలంటే ఇక్కడికి వచ్చి కోసుకుపోతుంటాము. ఇలాంటి ప్రకృతి వాతావరణంలో ఇలాంటి ఇల్లు కట్టుకోవడం అనేది చాలా అదృష్టం. మన రాఘవ శర్మ గారికి దక్కిందనమాట. చూడండి తిరుపతిలో ఎంఆర్పల్లి సర్కిల్ దగ్గర ఇల్లు ఉందనమాట. ఎప్పుడైనా మీకు ఖాళీగా ఉంటే ఒకసారి చూడండి, చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. బాయ్.